నటి రోహిణి చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా చేశారు. ప్రస్తుతం పలు సినిమాల్లో చేస్తున్నారు. తన జీవితంలో వచ్చిన కొండంత విషాదాన్ని తన గొంతులోనే దాచుకొని మోస్తున్నారు కూడా. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆత్మీయ పులకరింపుతో ఆకట్టుకుంటారు. ఎంత స్టార్డమ్ వచ్చినా డౌన్ టు ఎర్త్ పర్సన్ గానే కనిపిస్తారు కూడా. ఓ కుమార్తెగా, ఆడపిల్లగా, తల్లిగా, ఓ నటిగా ఇలా ఎన్నో సవాళ్లను తన చిన్న వయసులోనే ఎదుర్కొన్నారు. అందుకే ఆమె ఏది మాట్లాడినా ఆ మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది. నటనలోనూ నిజాయితీ ఉంటుంది. రోహిణి మలయాళీ మూవీ కాక్క సినిమాలో ఫస్ట్ టైం హీరోయిన్ గా చేశారు. ఆ సినిమాలోనే రఘువరన్ గారితో పరిచయం అయింది కూడా. ఆ సినిమా వచ్చి 40 ఏళ్లు దాటింది. ఈ నేపథ్యంలో రోహిణి గారికి సంబంధించిన కొన్ని అంశాలు తెలుసుకుందాం. నటి రోహిణి పూర్తి పేరు మొల్లేటి రోహిణి. 1968 డిసెంబర్ 15న విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో పుట్టారు. తల్లిదండ్రులు సరస్వతి రావునాయుడు. రావునాయుడు గారిది అనకాపల్లి పక్కనే ఓ ఊరు కాగా, తల్లి గారిది తాపేశ్వరం పక్కన ఇప్పనపాడు గ్రామం. ఇక రావునాయుడు గారు పంచాయతీ అధికారిగా కొన్నాళ్ళు చేశారు. లారీల వ్యాపారం కూడా వీరికి ఉండేది. అదే టైంలో రావునాయుడు గారికి సినిమాలపై ఆసక్తి ఉండడంతో తరచూ మద్రాసు వెళ్లి ప్రయత్నించేవారు. రోహిణి గారికి 3 అన్నయ్యలు, 1 తమ్ముడు. పెద్దన్నయ్య బాలాజీ గారు కూడా నటులే. అయితే రోహిణి గారికి 5 ఏళ్ల వయసులో ఆవిడ తల్లి చనిపోయారు. దీంతో ఆ బాధ నుండి పిల్లలు బయటకు రావాలన్నా, తాను తన వృత్తిని కొనసాగించాలన్నా, ఆ వాతావరణానికి దూరంగా ఉండాలని, ఫ్యామిలీని వేరే చోటికి షిఫ్ట్ చేయాలని అనుకున్నారు. ఆ టైంలోనే ఆయనకు యశోద కృష్ణ సినిమాలో ఛాన్స్ రావడంతో కుటుంబాన్ని మద్రాస్కి షిఫ్ట్ చేశారు. అప్పటికి రోహిణి గారికి 5 ఏళ్లే ఉండడం, వేరే వారి వద్ద కుమార్తెను ఉంచడం ఇష్టం లేక ఆ సినిమా షూటింగ్కి తనతో పాటే తీసుకెళ్లారు. అక్కడే ఆ సినిమా డైరెక్టర్ సిఎస్ రావు గారు రోహిణి గారిని చూసి, నాకు చిన్ని కృష్ణుడు దొరికేశాడు అని చెప్పి అక్కడికక్కడే ఓ పాత్రకు ఎంపిక చేశారు. కృష్ణుడి చిన్ననాటి పాత్రలో రోహిణి గారు నటించగా, యంగ్ కృష్ణుడిగా శ్రీదేవి నటించారు. 1975లో వచ్చిన ఈ సినిమాలో ఎస్వి రంగారావు గారు, జమున గారితో పాటు కృష్ణకుమారి గారు, ఎస్ వరలక్ష్మి గారు, రామకృష్ణ గారు, గుమ్మడి గారు ఇలా దిగ్గజ నటులంతా నటించిన ఈ సినిమా హిట్ అయింది. ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగానే హారతి, అంతస్తులు, అనుబంధాలు సినిమాల్లో ఛాన్స్ వచ్చింది. అవి ముందు రిలీజ్ అయ్యాయి. అప్పటి నుండి వరుసగా ఛాన్సులు వచ్చాయి. రోహిణి గారితో పాటు తండ్రికి కూడా సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. పెద్దన్నయ్య బాలాజీ కూడా సినిమాల్లోనే ఉండేవారు. తెలుగులో అమ్మా నాన్న, అన్నదమ్ముల అనుబంధం, భక్త కన్నప్ప, మేయర్ మీనాక్షి, సెక్రటరీ, మహాకవి క్షేత్రయ్యలో నటించారు. అడవిరాముడు సినిమాలో ఎన్టీఆర్ గారితో కలిసి నటించారు. ఆ సినిమాలో మూగ అమ్మాయిగా గౌరీ పాత్రలో కనిపిస్తారు రోహిణి గారు. ఇక చిలిపి కృష్ణుడు, న్యాయం కావాలి, త్యాగయ్య, సుమై, ఇల్లాలు, శ్రీ వినాయక విజయం, నిజగల్, తల్లి దీవెన ఇలా దాదాపుగా 50 సినిమాల్లో చేశారు. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, కృష్ణంరాజు గారు, ఎస్వీఆర్ గారు ఇలా పలువురు స్టార్లతో నటించారు. తెలుగు సినిమాల్లో చేస్తున్న టైంలోనే తమిళంలో, మలయాళంలో పలు సినిమాల్లోనూ నటించారు. రోహిణి గారు సినిమాల్లో నటిస్తున్నా 10 ఏళ్లకే సెలబ్రిటీ హోదా అందుకున్నా స్కూల్కి వెళ్లి వచ్చే పిల్లలను చూస్తే తనకు కూడా స్కూల్కి వెళ్లాలని అనిపించేది. దీంతో తాను సినిమాల్లో నటించనని, స్కూల్కి వెళ్తానని తండ్రికి చెప్పారు. అయితే తండ్రి మాట్లాడుతూ, వాళ్ళెవ్వరికీ దక్కని అవకాశం నీకొస్తోందమ్మా, నువ్వు ప్రైవేట్గానైనా చదువుకోవచ్చు, కానీ వాళ్ళకి లేని ప్రతిభ నీకుంది అని చెప్పేవారు. కుమార్తెకు హోమ్ స్కూల్ను ఏర్పాటు చేశారు. అంటే మాస్టర్ వచ్చి ఇంట్లోనే పాఠాలు చెప్పేవారు. ఇక రోహిణి గారికి 12 ఏళ్ల వయసులో అటు చైల్డ్ ఆర్టిస్ట్గా పాత్రలు నప్పేవి కాదు, ఇటు పెద్దమ్మాయి పాత్రలకు వయసు సరిపోయేది కాదు. దీంతో అవకాశాలు తగ్గాయి. అంతేకాకుండా పబ్లిక్ ఎగ్జామ్స్ రాయాలంటే హోమ్ స్కూల్ సరిపోదనే ఉద్దేశంతో స్కూల్కి వెళ్లారు. అంటే 12 ఏళ్ల వయసులో మొదటిసారి స్కూల్లో చేరారు. 5వ తరగతిలో చేరిన ఏడాది తిరగకుండానే 7th క్లాస్లోకి వెళ్లారు. అడపాదడపా సినిమాల్లో నటించేవారు. ఎన్టీఆర్ గారి నా దేశం సినిమాలో ఎన్టీఆర్ గారికి చెల్లెలుగా నటించారు. తెలుగు, తమిళ, మలయాళంలో పలు పాత్రల్లో నటించిన మలయాళంలో ఎక్కువగా గుర్తింపు వచ్చింది. ఆ టైంలోనే మలయాళంలో కాక్క అనే సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది. దీంతో చదువుకు స్వస్తి చెప్పి మళ్ళీ సినిమాల్లోకి వెళ్లారు. విలక్షణ నటుడిగా పేరున్న రఘువరన్ గారికి హీరోగా మొదటి సినిమా ఇదే. ఆ సినిమాలోనే వీరికి పరిచయం ఏర్పడింది. ఆ సినిమా హిట్ కావడమే కాదు, పలు అవార్డులు కూడా వచ్చాయి. ఆ సినిమాతో మలయాళంలో హీరోయిన్గా బిజీ అయ్యారు. తెలుగు, తమిళ, మలయాళంలో ఏకకాలంలో నటించారు. అప్పట్లో మలయాళంలో ఒకే ఏడాది రోహిణి గారు నటించిన 16 సినిమాలు విడుదలయ్యాయి. రుగ్మ, ఈ యుగం, ఆ రాత్రి, పరీళ్ల నామం, శబదం, ఇవిదే తుండగన్ను, అరియత వేతికల్, ఓరు పేన్కిలి కథ,
ఇలా పలు సినిమాల్లో హీరోయిన్ గా చేశారు. తెలుగులో మాత్రం హీరోయిన్ గా కంటే కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. కలవారి సంసారం, మగమహారాజు, దేవాంతకుడు, నా దేశం ఇలా పలు సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించారు. మలయాళీ డైరెక్టర్ సేతు మాధవన్ గారు తెలుగులో స్త్రీ పేరుతో సినిమా తీశారు. ఆ సినిమాలో లీడ్ రోల్లో నటించిన రోహిణి గారికి నంది అవార్డు రావడంతో పాటు నేషనల్ అవార్డు జ్యూరీ కమిటీ ప్రత్యేక అవార్డు ప్రకటించింది. ఆ తరువాత తమిళంలో తొట్టా చినుంగి సినిమాలో రఘువరన్తో కలిసి నటించి తమిళ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. కాకా సినిమాతో రోహిణి గారు, రఘువరన్ గారు కలిసి నటించగా 13 ఏళ్ల తర్వాత తమిళంలో వచ్చిన తొట్టా చినుంగి సినిమాలో మళ్లీ కలిసి నటించారు. అప్పటి వరకు కేవలం పరిచయం మాత్రమే ఉండేది. ఆ సినిమాలో వీరు క్లోజ్ అయ్యారు. 1996లో నటుడు రఘువరన్ గారితో వివాహమయ్యాక ఆయన కోరిక మేరకు సినిమాలకు దూరంగా ఉన్నారు రోహిణి గారు. 1974 నుండి 1996 వరకు దాదాపు 200కి పైగా సినిమాల్లో నటించారు. అందులో మలయాళంలో 30కి పైగా సినిమాల్లో హీరోయిన్గా చేశారు. 2004లో రఘువరన్ గారితో విడిపోయాక మళ్లీ సినిమాల్లో కనిపించారు. కమల్ హాసన్ గారి విరుమ్మాండి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి పలు తమిళ, మలయాళం సినిమాల్లో నటించారు. తెలుగులో 2010లో వచ్చిన అలా మొదలైంది సినిమాతో తల్లి పాత్రలో రీ ఎంట్రీ ఇచ్చారు. అంతకుముందే డైరెక్టర్ గుణశేఖర్ గారి సినిమాలో తల్లి పాత్రలో చేసే ఆఫర్ వచ్చినా అప్పుడే తల్లి పాత్రలు ఏంటి అనే ఉద్దేశంతో రిజెక్ట్ చేశారు. కానీ అలా మొదలైంది సినిమా డైరెక్టర్ నందిని రెడ్డి గారు ప్రత్యేకంగా రోహిణి గారిని కలిసి స్టోరీ చెప్పడంతో కథ నచ్చి ఒప్పుకున్నారు. ఆ తరువాత ఇష్క్, శివ మనసులో శృతి, జగద్గురు ఆదిశంకర, అంతకుముందు ఆ తరువాత ఒక లైలా కోసం, చిన్నదాన నీ కోసం సినిమాల్లో చేశారు. రాజమౌళి గారి బాహుబలి సినిమాలో ప్రభాస్ తల్లిగా నటించి మెప్పించారు. రాజమౌళి గారిపై నమ్మకంతో స్టోరీ వినకుండానే నటించేందుకు ఒప్పుకున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు రోహిణి గారు. సైరా సినిమాలోనూ మంచి పాత్రలో నటించారు. ప్రస్తుతం పలు భాషల్లో నటిస్తున్న రోహిణి గారు తన కెరీర్లో మొత్తం మీద 300కు పైగా సినిమాల్లో చేశారు. ఇక రోహిణి గారు డబ్బింగ్ ఆర్టిస్ట్గా పలు సినిమాలకు చేశారు. జంధ్యాల గారి 4 స్తంభాలాట సినిమాకు అసోసియేట్ డైరెక్టర్గా ఉన్న పానీ గారు మణిరత్నం గారి సినిమా గీతాంజలి సినిమాకు కూడా పనిచేశారు. ఆ సినిమాలో హీరోయిన్ గిరిజా పాత్రకు డబ్బింగ్ చెప్పాలని రోహిణి గారిని అడిగారు పానీ గారు. అయితే తాను హీరోయిన్గా చేస్తూ డబ్బింగ్ చెబితే తనకు పాత్రలు తగ్గుతాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్గా మారిపోతామనే భయంతో ముందు ఒప్పుకోలేదు. అయితే పానీ గారు పట్టుబట్టి అడగడంతో ఆయనపై ఉన్న గౌరవంతో ఆ ఒక్క సినిమాకు చేస్తానని చెప్పారు. ఆ తరువాత నాగార్జున హీరోగా వచ్చిన శివ సినిమాలో అమలా పాత్రకు డబ్బింగ్ చెప్పాలని అడిగారు. రోహిణి గారు ఒప్పుకోలేదు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు వచ్చి స్టోరీ చెప్పినా తాను డబ్బింగ్ చెప్పనని రిజెక్ట్ చేశారు. కొత్త డైరెక్టర్ సినిమా ఎలా తీస్తాడోననే భయం కూడా అందుకు కారణమని చెప్పవచ్చు. అయితే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ అని చెప్పాక రోహిణి గారు ఒప్పుకున్నారు. ఆ తరువాత మణిరత్నం గారి 6 సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. బొంబాయి సినిమాలో మనీషా కొయిరాలా పాత్రకు కూడా డబ్బింగ్ చెప్పారు. భారతీయుడు సినిమాలో మనీషా కొయిరాలా పాత్రకు, రావణ్ సినిమాలో ఐశ్వర్య రాయ్ కూడా డబ్బింగ్ చెప్పారు. రావణ్ సినిమాలో ఎక్కువగా అరవాల్సి రావడంతో గొంతు బేసిపోయింది. దీంతో మళ్లీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. అదే టైంలో ఓవైపు డబ్బింగ్ చెబుతూనే తన నటనను కూడా మెరుగుపరుచుకున్నారు. ఇక రోహిణి గారి వైవాహిక జీవితం విషయానికి వస్తే రోహిణి గారు 1996లో నటుడు రఘువరన్ గారిని పెళ్లి చేసుకున్నారు. 1982లో వచ్చిన కాకా సినిమాలో వీరు తొలిసారిగా కలిసి నటించారు. అది రోహిణి గారికి హీరోయిన్గా ఫస్ట్ మూవీ. ఆ మూవీ టైంలో వీరు పెద్దగా మాట్లాడుకోలేదు. కానీ రఘువరన్ నటన అంటే రోహిణి గారికి చాలా ఇష్టం ఉండేది. ఆ సినిమా తరువాత కొన్నాళ్లకు రఘువరన్ గారు మద్యం ఎక్కువగా తాగుతారని, మంచి నటుడైనప్పటికీ ఆయనకున్న అలవాటు కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుందనే చర్చ జరిగేది. దీంతో రఘువరన్ గారికి ఒక లేఖ రాశారు రోహిణి గారు. అయితే ఆ లేఖకు రఘువరన్ గారు సమాధానం ఇవ్వలేదు. ఆ తరువాత 13 ఏళ్లకు తొట్టా చినుంగి సినిమాలో మళ్లీ కలిసి నటించారు. ఆ సినిమా టైంలోనే వీరి మాటలు కలిశాయి. రఘువరన్ గారు రోహిణి గారికి పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేశారు. ఇరు కుటుంబాల అంగీకారంతో వీరి పెళ్లి జరిగింది. అయితే పెళ్ళయ్యే నాటికే రఘువరన్ గారికి మద్యం తాగే అలవాటు ఉన్నా పెళ్ళయ్యాక మానేస్తారని భావించినా అది జరగలేదు. వీరికి 2000వ సంవత్సరంలో కుమారుడు పుట్టాడు. పేరు రిషివరన్. ప్రస్తుతం రిషివరన్ అమెరికాలో చదువుతున్నారు. ఇక అబ్బాయి పుట్టాక కూడా రఘువరన్ మద్యం తాగడం మానకపోగా మద్యానికి మరింత బానిసయ్యారు. దీంతో రోహిణి గారు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెబుతారు. వీరికి 2004లో విడాకులయ్యాయి. ప్రతి శనివారం కుమారుడితో మాట్లాడేందుకు న్యాయస్థానం అనుమతి ఇవ్వడంతో ప్రతి శనివారం మాత్రమే రఘువరన్ గారు కొడుకుతో మాట్లాడే అవకాశం ఉండేది. ఈ పరిణామాల నేపథ్యంలో నిత్యం మద్యం తాగుతూనే ఉండేవారు రఘువరన్ గారు. మద్యం, సిగరెట్లతో పాటు ఇతర దురలవాట్ల కారణంగా 2008లో మార్చి 19న కన్నుమూశారు. అప్పట్లో రఘువరన్ గారి మరణ వార్త దక్షిణాది సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసిందని చెప్పవచ్చు. ఇక రోహిణి గారు రఘువరన్ గారితో విడిపోయే అంశం
ప్రమోషన్తో పాటు వ్యక్తిగత జీవితంలో ఇంకొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓ ఇంటర్వ్యూలో రోహిణి గారు మాట్లాడుతూ, అమ్మ చిన్నతనంలోనే చనిపోయారు. తల్లి ప్రేమకు దూరంగా ఉన్నా. నేను కొన్ని ఎమోషన్స్కి దూరంగా ఉంటా. పెద్దగా బయటకు చూపించను. కానీ అమ్మ ఉండుంటే బాగుండేది కదా అని చాలా సందర్భాల్లో అనిపించేది. నేను బాధపడేదాన్ని. నేను మెచ్యూర్ అయినప్పుడు, నాకు పెళ్ళైనప్పుడు, నేను తల్లిగా మారినప్పుడు కూడా ఒంటరిగానే మిగిలాను. మా వాడు ఎదుగుతున్నప్పుడు అమ్మ లేని వెళ్తే బాగా తెలిసింది. అమ్మ పోయాక నాన్న రెండో పెళ్లి చేసుకున్నారు. పిన్నితో నాకే ఇబ్బందులు లేవు. కానీ కన్నతల్లి లేని లోటు పెద్దదే కదా. ఏదేమైనా నా జీవితంలో చోటు చేసుకున్న ఈ పరిణామాలన్నీ అలా జరగకుండా ఉండుంటే ఈరోజు మానసికంగా నేనింత గట్టిగా ఉండేదాన్ని కాదు అని చెప్పారు. రోహిణి గారు రఘువరన్ గారి గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రఘువరన్ గారు ఇప్పుడు లేరు. ఆయన లేనప్పుడు నేను ఏమీ మాట్లాడకపోవడమే కరెక్ట్. అయితే ఆయన ఉంటే బాగుండేది. లైఫ్ ఇంకా బాగుండేది అనిపిస్తుంది. ఆయన ప్రత్యేకమైన వ్యక్తి. ఆయన ఏవి చేసినా చాలా పర్ఫెక్ట్గా చేసేవారు. అదే మా కుమారుడికి కూడా వచ్చింది. రఘువరన్ గారి ప్లానింగ్ బాగుంటుంది. ఇండివిజువాలిటీ ఉంటుంది. అదే కుమారుడిలో కూడా కనిపిస్తే కొన్నిసార్లు షాక్ తింటాను. రఘు నటన్ని అందరూ ఎంతగా మెచ్చుకుంటారో ఆయనకి అర్థమయ్యేది కాదు. మనల్నెవరు పెద్దగా పట్టించుకుంటారులే అంటుండేవారు. ఇప్పుడు ఏ సోషల్ మీడియాని చూసినా ఆయన నటన గురించి గొప్పగా రాస్తున్నారు. ఫలానా సీన్లో ఏం చేశాడ్రా అంటున్నారు. అవన్నీ చూడకుండా అంత చిన్న వయసులోనే ఆయన కన్ను మూసి ఉండాల్సింది కాదు. ప్రపంచానికి తెలియని ఓ విషయం ఏంటంటే రఘు నిజానికి మంచి సంగీతకారుడు, గాయకుడు కూడా. దానిపై దృష్టి పెట్టమంటే నీలా నేను మల్టీ టాస్కింగ్ చేయలేను, నటనలో ఉంటూ మిగతా వాటిపైన దృష్టి పెట్టలేను అనేవారు. కానీ చనిపోవడానికి కొద్ది రోజుల ముందు కొన్ని పాటలు పాడి వీడియో తీశారు. వాటిని నేను సేకరించి వీడియో ఆల్బమ్గా చేశాను. దాన్ని రజనీకాంత్ గారు ఆవిష్కరించారు. ఆ కార్యక్రమం కోసమే మా వాడు తొలిసారిగా మీడియా ముందుకొచ్చాడు అని చెప్పారు. ఇక రోహిణి రఘువరన్ గారి కుమారుడు పేరు రిషివరన్. అమెరికాలో చదువుతున్నారు. రఘువరన్ చనిపోయినా తన అత్తమామలతో మంచి సంబంధాలున్నాయని చెప్పారు. రోహిణి గారు సామాజిక సేవలోనూ ముందుంటున్నారు. తనకు 20 ఏళ్ల వయసులోనే ఓ ఎన్జిఓలో పెరుగుతున్న 2 పిల్లలను దత్తత తీసుకుని చదివించారు. స్కూల్ ఎడ్యుకేషన్ కి దూరంగా ఉన్న బుక్స్ ఎక్కువగా చదివేవారు. దీంతో సామాజిక సమస్యలపై పూర్తి అవగాహన ఉండేది. ఆ తర్వాత ప్రైవేట్గా ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేశారు. సామాజిక సమస్యలపైన గలం విప్పేవారు. ఎయిడ్స్ నియంత్రణపైన ప్రచారం చేశారు. తమిళంలోని విజయ్ ఛానల్లో టెలికాస్ట్ అయిన ఓ సామాజిక సేవా కార్యక్రమం మంచి గుర్తింపు తెచ్చింది. పలు సమస్యలకు పరిష్కారం చూపింది. కెల్వికల్ ఐరం పేరుతో, అంటే 1000 ప్రశ్నల పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భర్కా పేరుతో ఓ జర్నలిస్ట్ పాత్ర పోషించి సామాజిక సమస్యలపై ప్రజల్లోకి వెళ్లి మాట్లాడి పరిష్కారాన్ని చూపే కార్యక్రమాన్ని నిర్వహించారు. 2 ఎపిసోడ్లతోనే ఆ ప్రోగ్రాం హిట్ అయింది. చాలా రోజుల పాటు ఆ కార్యక్రమం సాగింది. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే సామాజిక సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. కుటుంబాలు వదిలేసిన మానసిక వికలాంగుల కోసం బన్యన్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. హెచ్ఐవి బాధితుల ఇబ్బందుల నేపథ్యంగా ఓ షార్ట్ ఫిల్మ్ను తీశారు. ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి హెచ్ఐవి బాధితులకు అండగా ఉన్నారు. ఇక సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుల ఇబ్బందులు, వారి తల్లిదండ్రుల పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపిస్తూ సైలెంట్ వ్యూస్ పేరుతో 45 నిమిషాల డాక్యుమెంటరీని కూడా రూపొందించారు. ఆ డాక్యుమెంటరీ లాస్ ఏంజల్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు కూడా. ఆ టైంలోనే రైటర్గా, స్క్రిప్ట్ రైటర్గా మారారు. ఓ సినిమాలో పాటలు కూడా రాశారు. వెల్లడం ఒబామా సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. అప్పావిన్ మీసై సినిమాను డైరెక్ట్ చేశారు. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, అయితే ఓటర్లు ఓటు వేసేలా కొన్ని కార్యక్రమాలు చేపట్టారు రోహిణి గారు. గతంలో రోహిణి గారు సిపిఐఎం పార్టీకి మద్దతుగా ప్రచారం చేసినట్టు సోషల్ మీడియాలో ఫోటోలు దర్శనమిచ్చాయి. కొన్నాళ్ల క్రితం రఘువరన్ గారి తమ్ముడు రామేశ్వరన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అన్నయ్య రఘువరన్ గురించి చాలా మందికి తెలియదు. నేను ఎప్పుడూ అన్నతోనే ఉండేవాడిని. అన్నయ్య చనిపోయిన రోజు నేను బెంగళూరులో ఉన్నాను. ఆ రోజు రాత్రి తనకు ఛాతీ నొప్పి వస్తున్నట్లు తెలపడంతో ఇంట్లోని పనివారు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే అన్నయ్య షుగర్ లెవెల్స్ తగ్గి చనిపోయారని డాక్టర్లు చెప్పారు. అన్నయ్య చనిపోవడానికి ముందే కుటుంబంలో కొన్ని సమస్యలు ఉండేవి. అవి అందరికీ తెలుసు. రకరకాల సమస్యల కారణంగా ఆయన మానసికంగా, శారీరకంగా బాగా అలసిపోయారు. రఘువరన్ గారికి తన కొడుకంటే చాలా ఇష్టం. కానీ కోర్టు ఆదేశాల ప్రకారం శనివారం ఒక్కరోజు మాత్రమే తన కుమారుణ్ణి చూసే అవకాశం ఆయనకు ఉండేది. ఆదివారం మళ్లీ కొడుకు వెళ్లిపోయేవాడు. తండ్రిని చూడగానే నాన్న అని ఆప్యాయంగా పిలుచుకుంటూ పరిగెత్తుకు వచ్చే కొడుకును చూసి అన్నయ్య కన్నీరు పెట్టేవారు. తన కొడుకు తిరిగి వెళ్లిపోయినప్పుడు చాలా బాధపడేవారు. ఎవరితో చెప్పేవారు కూడా కాదు. తనలో తానే మదనపడేవారు. ఎంతో క్షోభను అనుభవించారు. దాంతో ఎప్పుడూ మద్యం తాగుతూనే ఉండేవారు. రఘువరన్ గారు మద్యానికి బానిస కావడానికి కొన్ని వ్యక్తిగత కారణాలు ఉన్నాయి. ఇతర విషయాలు మాట్లాడే ఆసక్తి నాకు లేదు అని రామేశ్వరన్ చెప్పారు. మరికొన్ని విషయాలకు వస్తే, రోహిణి గారి తండ్రి గారికి అనకాపల్లి విజయరామరాజుపేటలో ఇల్లు ఉండేది.
వీరి మేనమామ వేల్పుల వీధిలో ఉండేవారు. రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమాలో ఓ సీన్లో భాగంగా బాగా ఏడ్చారు రోహిణి గారు. అయితే ఆది పినిశెట్టి రోహిణి గారితో మాట్లాడుతూ, మేడం గట్టిగా ఏడ్చితే గొంతు పోతుంది, అలా ఇబ్బంది లేకుండా ఉండాలంటే మెథడ్ యాక్టింగ్ టెక్నిక్ ఫాలో కావాలి అన్నారట. అయితే రోహిణి గారికి అప్పటికి అది తెలియదు. నిజంగానే ఏడవడంతో గొంతుకి ఇబ్బంది అయింది. ఆ తరువాత మెథడ్ యాక్టింగ్ నేర్చుకున్నారు. మలయాళంలో ఒకే ఏడాదిలో 16 సినిమాల్లో చేశారు. మలయాళంలో హీరోయిన్గా చేస్తున్న టైంలో ఓసారి డైరెక్టర్ కమ్ యాక్టర్ నడుముడి వేణుగారు మాట్లాడుతూ, నువ్వు డైలాగ్స్ చెప్పి వెళ్ళిపోతున్నావు, కానీ నిజంగా ఆ సిచ్యుయేషన్లో ఎలా డీల్ చేస్తావో ఆలోచించి డైలాగ్స్ చెబితే నీ యాక్టింగ్ ఇంకా బాగుంటుంది అని చెప్పడంతో తన నటనను మరింత మెరుగుపరుచుకున్నారు. రోహిణి గారు తెలుగు, తమిళ, మలయాళం సినిమాలతో పాటు బెంగాలీ, కన్నడ, హిందీ సినిమాల్లోనూ చేశారు. ఇవి రోహిణి గారికి సంబంధించిన అంశాలు.